ఏంటంటే ఇప్పుడు టాపిక్ మొత్తం డైవర్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఈ టాపిక్ ని మళ్ళొకసారి గాడిలో తీసుకురావడానికి నేను జనసేన పార్టీ అయినటువంటి లీడర్ అయినటువంటి చందు గారి కోరుతున్నాను. చందు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు కావాల్సింది లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావాలనే ఒక ప్రతిపాదన వస్తుంది. పార్టీల వారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలని ఏదైతే ప్రతిపాదిస్తున్నారో, అంటే బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే వస్తుందో దీని యొక్క మైండ్ డైవర్షన్ పాలిటిక్స్గా మనం తీసుకోవచ్చా, లేక లోకేష్ కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి సీఎం పదవికి ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హులా, వీళ్లకు ఆ స్థాయికి తగ్గట్టు ఇయ్యవచ్చా? కాకపోతే చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఉభయ రాష్ట్రాలకు సీఎంగా ఉన్న సమయంలోనే బ్రహ్మాండంగా ఒక లెజెండరీగా ఒక బ్రహ్మాండమైన ఒక పార్టీకి సంబంధించింది ఒక అడ్మినిస్ట్రేటివ్గా పేరు తీసుకున్నాడు. కాబట్టి ఈ విషయంపై మీరు ఎట్లా స్పందిస్తారండి జనసేన పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్గా? మై టాపిక్ని డైవర్ట్ చేయకండి ప్లీజ్. దిస్ ఇస్ ద టాపిక్ వీ హ్యావ్ టు గో కన్సర్న్ ఆన్ ఇట్. యా ప్లీజ్ అన్మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఎస్ సార్, క్యారీ ఆన్. టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి ఈ రోజు ఎందుకంటే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు, జనాల్లో తిరిగారు, కూటమి గెలుపుకి ఎంతో శ్రమించారు. ఎగ్జాక్ట్లీ. ఆయన డిప్యూటీ సీఎం చేయడానికి మరి వాళ్ళు అడిగారు. ఓకే, మేము వాళ్ళ మాటకు కూడా మొన్న డిబేట్ లో కూడా చెప్పాను, స్వాగతిస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం చాలా కష్టపడి ప్రభుత్వ అధికారులు లేనప్పుడు కూడా కష్టపడ్డారు. ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే కాదు, అధికారులు లేనప్పుడు కూడా ప్రజాసేవలకు ప్రజల యొక్క ఆదరణ పొంది ప్రజల్లో ఉంటూ ఆనాడు కౌలు రైతులు చనిపోతే కూడా సొంత డబ్బులు వెచ్చించి మరి చేసినటువంటి నాయకుడు. మరి ఈ రోజు చూస్తే గ్రామ సభలు కానీ ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ ఎంతో ఒక నష్టంలో ఉంటే మరి దాన్ని అంతా కూడా మరి అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు పెట్టి పంచాయతీల్లో గత ప్రభుత్వం అవినీతి చేసిన నాయకులు కానీ ఏదైతే డబ్బులు దోచుకున్నారో అటువంటి లేకుండా బహిరంగంగా అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఆయనకి ఎంత రైట్ ఉందో డిప్యూటీ సీఎం అవ్వాలని నారా లోకేష్ గారిని ఎలాగైతే వాళ్ళ పార్టీ కోరుకుంటున్నారో ద సేమ్ టైం మేము కూడా అంతకన్నా అర్హత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇదేంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అన్నది కూడా ఒక విమర్శ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మేము అనుకునేది కూడా ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయనకు ఒక పొలిటికల్ బ్యూరో సభ్యుడు కూడా మరి మనం లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్యానల్ లో ఉన్నటువంటి రాష్ట్ర అధికార పత్ని ఉన్న మహాసేన రాజేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ మధ్య చూస్తే అన్ని కూడా అవాస్తవాలు రాసినటువంటి ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా మీరు ఈ టాపిక్ మీద రేస్ చేసి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరూ జరుగుతున్నప్పుడు ఎందుకని దీనిపైన స్పందించి చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోతే మా జనసేన నాయకులు వాళ్ళు కూడా కొంతమంది అసహనంగాను అనుమానంగా కూడా ఉన్నారు. ఎందుకంటే పార్టీకి తెలిసే జరుగుతుందా ఇదని. ఒక క్వశ్చన్ అడగొచ్చా అండి చందు గారు? మీకు ఒకటే క్వశ్చన్ నేను అడగొచ్చా? ఇప్పుడు గతంలో ఏదైతే ఒక మహిళకు సంబంధించిన ఒక జరిగింది కదా, ఆ విషయంపై పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే హోంమంత్రి మీద కూడా నిందలేసుకుంటూ నువ్వు అనర్హులు, నీకు అర్హత లేదు, నేను గనక హోమ్ మినిస్టర్ ఉంటే అని ఒక పదం వాడారు. ఈ విషయంపై ఆయన కూడా సీఎం పదవిపై ఆసక్తిగా ఉన్నట్టుగానే తెలిసి వచ్చింది. హోమ్ మినిస్టర్ పదవి కానివ్వండి లేకుంటే సీఎం పదవి కానీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రజలలో ఉన్నారు, చాలా మంచి సేవలు కూడా చేశారు, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా చేశారని చెప్తున్నారు, దాన్ని ఒప్పుకుందాం. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక సీఎం పదవి కానీ లేకపోతే హోంమంత్రి పదవి కానీ ఇలా ఆశిస్తున్నట్టు కనబడుతుంది. తన కింద స్థాయి ఎవరైతే ఉన్నారో వారి అందరినీ ఇలా ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది. దీని విషయంపై మీరేమంటారండి? మీరు వాటికి గ్రహించాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు నేనే హోమ్ మినిస్టర్ గా ఉంటే అన్నారు. అంటే అది ఎందుకు అన్నారంటే గతంలో కొన్ని జరిగిన అరాచకాలు, ఈ వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి కేసులు, అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని క్రైమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి పైన హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత దానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, పోలీసులు కొంచెం బాధ్యతారహితంగా లేకుండా అలాగే వన్ సైడ్ గా ఒక పార్టీ కొమ్ము కాస్తూ గతంలో వైసీపీలో పనిచేసినటువంటి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో ఇంకా కూడా ఈ గవర్నమెంట్ మారిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నామని చెప్పి వాళ్ళకి వస్తాకు పలుకుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోపోవడాన్ని గ్రహించి పవన్ కళ్యాణ్ గారు మీరు సరైన బాధ్యత తీసుకోకపోతే అది నేను తీసుకున్నట్టయితే కనుక వేరే రకంగా ఉంటుందని చెప్పారు. కానీ నేను హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటానని కానీ నాకు మీద అది కావాలని కానీ లేదు. ఎందుకంటే అది కావాలనుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే డైరెక్ట్ గా తీసుకునే అర్హత కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూటమిలో పూర్తి భాగస్వామ్యం మేము వహించాం.
మరి 135 సీట్లు గెలిచినప్పటికీ మరి ఇందాక ఆయన చెప్పారు ఒక మాట, ప్రసాద్ గారు లేకపోతే మన వైసీపీ నేతలు ఒక మాట అన్నారు, 135 సీట్లు కూడా కూటమిగా గెలిచారు, సింగలా గెలదని. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఎందుకంటే ఒక ఇంట్లో దొంగ పడితే, ఒక ఇంట్లో దొంగ పడినా, ఇంటికి తాళేసి దొంగ పడితే పారిపోతుంటే ఒక్క పక్కింటి మనిషి వెళ్ళి పట్టుకోడండి, ఊరి మొత్తం కలిపి ఏకమవుద్ది. అలాగే గత ప్రభుత్వాన్ని కూడా ఈ అవినీతి అరాచక పాలన తరిమి కొట్టడానికి అందరూ కూటమిగా బయలుదేరు. అంతేగాని మీరు సింగల్ గా వెళ్తే ఓడిపోతారు అందుకనే మీరు కలిసారని కాదు. ఒక దుర్మార్గుణ్ణి, ఒక దుష్టుణ్ణి, ఈ యొక్క దుర్మార్గ పాలనని, ఈ అవినీతిని అంతం చేయాలంటే, ఈ ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనందరం కూడా కూటమిగా వెళ్ళి ఈ దుర్మార్గాన్ని మనం తరిమి కొట్టాలని చెప్పి ఆ రోజు ప్రజలకు తెలియజేసి ప్రజల చేత తరిమి కొట్టారు. బొట్ల రామారావు గారు ఏదో చెప్పబోతున్నారు. బొట్ల రామారావు గారు ఒక్క నిమిషం.